హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారుకి ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట. సో పీఎఫ్ క్లెయిమ్ సంబంధించినవి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని అంతేకాకుండా లైక్ చేయండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన మీకు ఏ విధమైన సందేహం ఉన్నా, ఏదైనా మీకు సలహా కావాలన్నా మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము, ఓకేనా? అండ్ స్క్రీన్ కూడా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో సో చాలామంది పీఎఫ్ క్లెయిమ్స్ ఇనిషియేట్ చేశారు. కొంతమంది ఏంటంటే ప్రాసెస్ జరిగాయి అనమాట, సెటిల్ అయినాయి. అయితే చాలామంది ఏంటంటే సెటిల్ అయినా కానీ మాకు ఒక 3 days అవుతుంది, ఇంకా మాకు అమౌంట్ అనేది మా పీఎఫ్ ఖాతాలో అయితే ఐ మీన్ బ్యాంకు ఖాతాలో అయితే ఇంకా క్రెడిట్ కాలేదు, ఎందుకు కాలేదని చెప్పేసి చాలామంది తడుతున్నారు అనమాట, ఓకేనా? సో దాని నుంచి మీకు క్లియర్గా చెప్పాలన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను, ఓకే? అయితే ఇప్పుడు చాలామంది ఇనిషియేట్ చేశారు. సో వాళ్ళ క్లైమ్స్ కొంతమందికి ఏంటంటే ఇట్లా సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో చాలామందికి ఇదే ఇష్యూ అనమాట. అయితే మీరు కాస్త వెయిట్ చేయండి. మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే మనకి కాస్త టైం పడుతుంది అనమాట. ఒక 2 weeks టైం పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా మీకు క్లైమ్స్ అనేవి ఒక్కొక్కటి ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. అండ్ కొంతమందికి ఇట్లా అండర్ ప్రాసెస్ అని చెప్పేసి కూడా ఇప్పుడు ఎవరైతే ఈ జూలైలో సబ్మిట్ చేసిన వాళ్ళకి కొంతమందికి అయితే అండర్ ప్రాసెస్ అని చెప్పేసి చూపిస్తుంది. కొంతమందికి డైరెక్ట్గా పెండింగ్ అట్ అంటే సబ్మిటెడ్ పోర్టల్ నుంచి డైరెక్ట్గా కొంతమందికి ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా? ద క్లైమ్ హ్యాస్ బీన్ ఫైనల్లీ అప్రూవ్డ్. సో ఇలా వచ్చిందంటే మీ బ్యాంక్ ఖాతాలో మీకైతే అమౌంట్ పడిపోతుంది అనమాట. సో చాలామంది ఏంటంటే సార్ మాకు ఎట్లా వచ్చింది, మా అంటే ఫైనల్గా అప్రూవ్ అయిందని చెప్పేసి, బట్ ఇంకా మా బ్యాంక్ ఖాతాలో అయితే ఇంకా జమ కాలేదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట, ఓకే? సో ఇప్పుడు కూడా మన క్లెయిమ్ అనేది ఒక క్లెయిమ్ అప్రూవ్ అయిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత మనకి ఒక 3 to 7 days అంటే వర్కింగ్ డేస్ అనమాట, ఓకే? వర్కింగ్ డేస్లో మనకి మన బ్యాంకు ఖాతాలోకి అయితే అమౌంట్ అయితే జమ అవుతుంది అనమాట. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఈ మధ్యలో అంటే వర్కింగ్ డేస్లో ఈ విషయాన్ని గమనించాలి. కొన్ని డేస్లో ఏంటంటే ఆదివారాలు ఉంటాయి, కొన్ని డేస్లో సెకండ్ సాటర్డే అని చెప్పేసి ఉంటుంది, కొన్ని డేస్లో ఏంటంటే ఫెస్టివల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా తీసేయగా ఒక 7 daysలో మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. ఇంకా కాస్త టైం పడితే ఒక 10 days వరకు చూడొచ్చు. ఒక 10 days లోపే మీకు మీ బ్యాంక్ ఖాతాలో అమౌంట్ పడుతుంది అనమాట. ఇప్పుడు లాగే బట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ 3.0కి మైగ్రేషన్ అయిన తర్వాత మనకి ఏంటంటే కొత్త ఈ యొక్క సెంట్రలైజ్ ఎనేబుల్డ్ ఐటీ సిస్టమ్ వచ్చింది కదా. సో దీని ద్వారా ఏంటంటే మనకి క్లెయిమ్స్ ఏమి చాలా స్పీడ్గా అవ్వాలి, అమౌంట్ కూడా చాలా స్పీడ్గా పడాలి. బట్ ఇంకా ఇది మనకి పూర్తిగా అందుబాటులో రాలేదు కాబట్టి మనం ఏదైనా ఒక 2 weeks వెయిట్ చేయాలి, ఓకే? సో మీకు ఎక్కడైనా కానీ ఓపెన్ చేసినప్పుడు కొన్ని చోట్ల మనకి ఏంటంటే పాపప్ కూడా వస్తుంది అనమాట, ఓకే? సో ఈ పిఎఫ్ సంబంధించి అంటే మనకి ఏంటంటే ఒక 2 weeks వరకు మనకి ఇక్కడున్న క్లెయిమ్సే కానివ్వండి, ఏవైనా సర్వీసులే కానివ్వండి కాస్త లేట్ పడితే కొంచెం టైం పడుతుంది. దశల వారీగా మన క్లెయిమ్స్ అనేవి ముందుకెళ్తాయని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా చెప్పారు కాబట్టి మనం వెయిట్ చేయాలి, ఒక 2 weeks వరకు వెయిట్ చేయాలి. ఇన్ కేస్ మీరు సెటిల్ అయితే కనుక వితిన్ 10 days లోపే మీకు అమౌంట్ పడుతుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి, ఓకే? సో ఇదంతా కూడా నాకు తెలిసి మంత్ ఎండింగ్ వరకు ఇట్లా జరుగుతుంది. ఆఫ్టర్ మనకి ఎప్పుడైతే ఆగస్ట్ వస్తుందో, సో ఆగస్ట్ నుంచి అయితే అంతా ప్రాపర్గా వెబ్సైట్ పనిచేస్తుంది. అండ్ తర్వాత మనకి సర్వీసులు కూడా ప్రాపర్గా పనిచేస్తాయి. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. మన పాస్బుక్ కూడా ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు అనమాట, ఓకేనా? లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే చూపిస్తుంది. ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. మీ క్లెయిమ్స్ అనేవి స్పీడ్గా అవ్వవు, అయితే కనుక అమౌంట్ కూడా స్పీడ్గా పడదు, లావాదేవీలు కూడా కాస్త టైం పడతాయి, ఓకే? సో ఫైనల్గా చెప్పేది ఇదే. సో చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అనమాట, ఓకే? సో ఈ 2 weeks వరకు మీరు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మీరు ఏం చూడొద్దు, ఏమి ఆశించొద్దు. ఆఫ్టర్ ఆగస్ట్ తర్వాతే, ఓకే? అప్పుడు మనకి ఏంటంటే క్లెయిమ్స్ అనేవి ప్రాపర్గా అవుతాయి. అంతవరకు వెయిట్ చేయండి, ఓకే? సో చూసారు కదండి. సో ప్రతి వాళ్ళకి విషయం తెలియాలని చెప్తారండి. ఇదండి వాడి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి భగవంతుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.